పొగాకు రైతు గుండె మండుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కొనే నాదుడు కరువై ప్రకాశం జిల్లా రైతన్న కన్నీరు పెడుతున్నాడు. అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతుండగా వేలం కేంద్రాల్లో నిత్యం నో బిడ్ అనే మాట వినిపిస్తోంది. 2 నెలలుగా వేలం ప్రక్రియ మొదలైనా పట్టుమని 10% పంట కూడా అమ్ముడుపోని దయనీయ స్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగిపోయి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ సంక్షోభంపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? తమను ఎవరు ఆదుకుంటారని అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. పండించిన పంట ఇవాళ వారి పాలిట శాపంగా మారింది. గతంలో కిలోకు 300 రూపాయలకు పైగా పలికిన మేలు రకం పొగాకు ఇప్పుడు 230 నుండి 260 మధ్య ఉంది. వేలం కేంద్రాలు ప్రారంభమై 2 నెలలైనా కొనుగోళ్లు జరగటం లేదు. వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత బాగోలేదన్న సాకుతో భారీగా బేళ్లను తిరస్కరిస్తుండటంతో వాటిని ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ తేవటం రైతులకు అదనపు భారంగా మారుతోంది. ఈ సంవత్సరం 20 ఎకరాల పొలం వేసాను. 20 ఎకరాల పొలం వేస్తే ఒక ఓన్ బ్యాడ్ని రెంటకి తీసుకున్నాం. రెంట 2.5 లక్ష. ఈ పొగాకు 3 సార్లు ఇస్తే 3 సార్లు బోర్డులకి ఎత్తకపోతే ఒక్కసారి కూడా నోబిట్లు పెట్టిన పరిస్థితే కానీ కొనలా. ఏందయ్యా కొనలేదంటే అన్ని ఎప్పుడు చూసినా నోబిట్లే. టంగుటూరులో పెట్టిన నోబిట్లే, తోగొంటలో పెట్టిన నోబిట్లే. మేము పచ్చాకోళ్ళకి ఏమి ఇవ్వాలి, టోకర్లకి ఏమి ఇవ్వాలి, గేడింగోళ్ళకి ఏమి ఇవ్వాలి, పొలం కౌలేం చేయాలి, ఈ కట్టోళ్ళకి ఎన్ని అప్పులు తెచ్చి పెట్టించి మా పరిస్థితి దీనంగా ఉంది ఈ సంవత్సరం. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న 3 ఏళ్లలో రైతుకు లాభంగా ఉంది, మా నష్టం లేకుండా కాలం గడిచిపోయింది. ఈ గవర్నమెంట్లో అంతా నష్టాల పర్వతమే కానీ రైతు బతికే పరిస్థితి కాదు. దయచేసి మా రైతులందరూ మామూలుగా పొగాకు కొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఏడాది పొగాకు సాగుకు పెట్టుబడి విపరీతంగా పెరిగింది. ఎకరాకు 1,80,000 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చయిందని రైతులు చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు తడిసి మోపుడయ్యే. ఇంత ఖర్చు చేసి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాటపట్టారు. పొదిలి, కనిగిరి వంటి పలు వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి కొన్ని చోట్ల పొగాకు బేళ్లను తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈరోజు పొగాకు గురించి నిజంగా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితిలో రైతాంగం ఉంది. ఇప్పటికీ 6వ నెల వచ్చింది. ఇప్పటికీ 2 వరుసలైతే ఇచ్చారు. అది ఒక్కొక్క బేరన్కి వచ్చి 2 చెక్కులు ఇచ్చారు. అంటే 2 చెక్కులు 4 చెక్కులు ఇచ్చారు ఒక్కొక్క బేరనీకి. ఈ 4 చెక్కుల్లో కూడా దాదాపు 1, 2 లేదంటే 4 నోబిడ్లు. రైతులు చెక్కులు తీసుకొచ్చినందుకు ఒక్కొక్క చెక్కుకి 1,500 ఖర్చు అవుతుంది. అయినా కానీ 18,000కి పొగాకు తీసుకొచ్చినా కానీ వ్యాపారస్తులు బోర్డు వారు 18,000కి తీసుకొచ్చినా కానీ దాదాపు నోబిడ్లు 60% నోబిడ్లు పడుతున్నాయి. మరి ఎందుకు నోబిడ్లు పడుతున్నాయో మాకు అర్థం కావట్లా. పోయిన సంవత్సరం కూడా 28,000కి పొగాకు స్టార్ట్ చేసిన పొగాకు ఒక 15-20 రోజుల్లోనే 20,000కి తీసుకొచ్చారు. అదే పొగాకు మళ్ళా 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ 36,000కి తీసుకెళ్లారు. మరి రైతులు ఎవరు అడగల, మాకు ఈ రేటు ఇయ్యండి ఎవరు అడగల. కానీ వాళ్ళే 36,000కి తీసుకుపోయారు. అలానే ఈ సంవత్సరం కూడా 25,000కి స్టార్ట్ చేసిన పొగాకు 18,000కి తీసుకొచ్చారు. మరి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ రైతాంగం ఈ రకంగా అయ్యే పని అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉందనుకుంటున్నాం. ఈ సమస్యలపై రైతు సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. పొగాకు కొనుగోళ్లకు 500 కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని రైతు సంఘాల సమన్వయ సమితి కోరుతోంది. ఆందోళనలతో పొగాకు బోర్డు చైర్మన్, అధికారులు రైతు సంఘాల నాయకులతో సమావేశమై చివరి కిలో వరకు పంటను కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సంక్షోభంపై రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.
ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వెంటనే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 25,000 మంది రైతులు, వారిపై ఆధారపడిన లక్షలాది మంది కూలీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు, గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింటా 32,000 పలికింది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే వచ్చిన బెయిల్స్ మొత్తం కూడా 40% బెయిల్స్ రిజెక్షన్ పడుతుంది. మిగిలిన బెయిల్స్ కూడా కింటా 18,000 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకపోయింది. ఈ ప్రకాశం జిల్లా నెల్లూరులో కానీ ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఈ పొగాకు మీద డిపెండ్ అయ్యే జిల్లాలు మొత్తం 4-5 జిల్లాలు ఉన్నాయి. ఒక పొగాకు రైతులకి కింటా 18,000 రూపాయలు వస్తే ఒక బ్యారన్కి 5 లక్షల రూపాయలు లాసు. ఒక బ్యారన్కి 5 లక్షల రూపాయలు లాసు పోతున్నాయంటే ఈ లాసు భర్తీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కనీస బాధ్యత ఉందా లేదా? సుమారుగా 25,000 కుటుంబాలు ఒక జిల్లాలో, ఈ జిల్లాలో రైతు కుటుంబాలు పొగాకు పండిస్తున్నారు. పొగాకు రైతులు పండించే కుటుంబాలకు మీరు న్యాయం చేయాలని ఉందంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పిలిపించండి. మొత్తం మీద ప్రకాశం జిల్లా పొగాకు రైతుల పరిస్థితి అడకత్తల్లో పోకచెక్కలా మారింది. ఒకవైపు పెరిగిన పెట్టుబడులు, మరోవైపు పడిపోయిన ధరలతో వారు కుదేలవుతున్నారు. వ్యాపారుల సిండికేట్, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు వారిని మరింత కుంగతీస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ప్రత్యేక నిధులు కేటాయించి మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.